సో టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మనకున్న ఓన్లీ వన్ బేస్ ఏంటంటే ప్రైస్. సో ప్రైస్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైస్ మూమెంట్స్కి సంబంధించి మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఈ టెక్నికల్ అనాలిసిస్లో గమనిస్తాం. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ని రెండు రకాలుగా మనం చేయడాన్ని గమనించవచ్చు. అదే మనకి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ ఇండికేటర్ అనాలిసిస్. సో ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ని మీరు గమనించినట్లయితే మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటాము. సో ఒక సపోర్ట్ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి పైకి వెళ్తుంది అనుకుంటాం. బట్ రెసిస్టెన్స్ అన్నది దీనికి ఒక టాప్ ప్రైస్గా ఉంటుంది. అసలు ఈ సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకోవాలి అంటే ఎక్కడైతే మనకి మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ఆ స్టాక్ని కొనడానికి రెడీగా ఉన్న ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ని మనం సపోర్ట్ ప్రైస్గా చెప్పుకుంటాము. అండ్ ఒక ప్రైస్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ అవుతుంది అని ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ ఎవరైతే అనుకుంటారో ఆ రెసిస్టెన్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళ అనాలిసిస్ కోసం డ్రా చేసుకుంటారో ఆ లైన్ని మనం రెసిస్టెన్స్ లైన్గా కన్సిడర్ చేస్తాము. సో ఈ సపోర్ట్ లైన్ అయినా రెసిస్టెన్స్ లైన్ అయినా మల్టిపుల్ టైమ్స్ ఆ పర్టికులర్ పాయింట్ని టచ్ చేసి బౌన్స్ అవుతూ ఉన్నప్పుడు సపోర్ట్ అని, లేదా టాప్ని టచ్ చేసి కిందకి వస్తూ ఉంటే ఆ లైన్ని మనం రెసిస్టెన్స్ లైన్గా కన్సిడర్ చేస్తాము. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.